కవిత వాదన ఏంటి? సిబిఐ నోటీస్. సురేష్ గారు మళ్ళీ ఇది ఇంకో కేసు. నిన్న 41 నోటీస్ కింద వెళ్తారు, సిబిఐకి అటెండ్ అవుతారు, అరెస్ట్ అవుతారని ఒక పెద్ద ప్రచారం జరిగింది. మొత్తానికి కవిత గారు సిబిఐ అందరికి జలక్కిచ్చింది, సిబిఐకి కవిత గారు జలక్కిచ్చారు. అంతకుముందు ఈడీ ఎవరికైనా భయపెట్టిద్ది, కానీ ఈడీని భయపెట్టారు కవిత గారు. మొత్తానికి అంత రివర్స్లో ఉందండి. ఇక్కడైతే మాత్రం పొలిటికల్ విషయంలో మనం చూస్తే కవిత గారి చేస్తున్నటువంటి ప్రతి అంశం కూడా మొత్తానికి ఈడీని భయపెట్టారు, సిబిఐని భయపెట్టారు. మామూలు విషయం కాదండి. ఏదైనా కానీ కొంత రాజకీయాల్లో సమర్థత ఉండటం అవసరం, పోరాడే తత్వం ఉండటం అవసరం. తప్పు ఒప్పో ముందు అనుకున్న విషయంలో యుద్ధం చేయటం. 41 నోటీస్ ఇచ్చారు, గతంలో 160 కింద ఇచ్చారు, ఇప్పుడు కుదరదు, మళ్ళీ అయ్యి నన్ను ఈడీకే రావద్దని చెప్పిన సుప్రీంకోర్టు చెప్పింది. అసలు మీరు పిలిస్తే నేను రావటం ఏంటి, కావాలంటే జూమ్లో అటెండ్ అవుతాను చక్కగా, ఇంకా మన స్టూడియోలో ఎక్కడ స్టూడియోలో కూర్చొని అటెండ్ అవుతామని చెప్పి జూమ్లో కావాలంటే జూమ్లో అటెండ్ అవుతాను, లేదంటే మీరు ఒక లెటర్ రాయండి, దానికి రిప్లై లెటర్ రాస్తాను, తర్వాత చూసుకుందాం అని చెప్పని 6 వీక్స్ వరకు ఎలక్షన్ బిజీ ఉంటుంది, ఎలక్షన్లో గెలిపించాల్సిన బాధ్యత ఉందిద్దని తనదైన శైలిలో మొత్తానికి తను పంపించింది. సరే, మరి వాళ్ళు కూడా జనరల్గా వాళ్ళకి ఇగో ఉండేది కదా, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మరి దాని మీద వాళ్ళు సీరియస్గానే రియాక్ట్ అవుతారు అనుకుంటా. కరెక్ట్గా ఎన్నికల టైంలో జరుగుతున్నటువంటి ఒక గేము. మరి ఏంటి సురేష్ గారు, ఏం జరగబోతుంది అనుకోవచ్చు దీనిపైన? వంశీ గారు, కవిత గారు ఇంకొక విషయం కూడా, ఒక రకంగా ఇది సబ్జుడిస్ అని చెప్పి కూడా ఆవిడ కామెంట్ చేశారు. వంశీ గారు, ఎందుకు సబ్జుడిస్ అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 160 కింద, అంటే మీకు తెలుసు మార్చి 11వ తారీఖున అటెండ్ అయ్యారు, 16నేమో అడ్వకేట్ని పంపించారు. గత ఏడాది మార్చి 2021 మొత్తం మీద 3 సార్లు అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ లేటెస్ట్గా మనం సెప్టెంబర్ నోటీస్ ఇచ్చినప్పుడు సో కోర్టు దృష్టి తీసుకెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే, కోర్టులో ఇవి చెప్పారంట ఏంటంటే 160 కింద ఇంటికి వచ్చి మహిళని ఆఫీస్ పిలవకూడదు, ఏదైనా విచారణ జరపాల్సి ఉంటే ఇంటి దగ్గర జరపాల్సి ఉంటుంది అని అన్నప్పుడు కోర్టుకి హామీ ఇచ్చారంట. ఈడీ ఏమని హామీ ఇచ్చారంటే, మీ కేసు తేలే వాళ్ళకు మిమ్మల్ని అరెస్ట్ చేయబోవు అని చెప్పి కోర్టుకు హామీ ఇచ్చారంట. అదే విషయాన్ని కవిత గారు గుర్తు చేస్తూ, ఈడీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది కాబట్టి కేసు తేలే వరకు మీరు ఇలాంటి విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు, సిబిఐ కూడా అది వర్తిస్తుంది. కాబట్టి ఒక రకంగా ఇది సబ్జుడిస్. మీరు 160 కింద మా ఇంటికి వచ్చి విచారించి ఇప్పుడు 41కి కింద నాకు నోటీస్ ఇవ్వడం ఏంటి, మీకు ఈ రకంగా ఇవ్వడం ఎలా సమర్థించుకుంటారు? చదువుకోలేదని అడిగారేంది? అసలు మీరు సిబిఐ ఎట్ట పని చేస్తున్నారని అడిగారేంది? అంతే, అదే అడిగారు. అది కరెక్ట్. అంటే అసలు కేసు డీటెయిల్స్ లో పోలేదు. సరే, ఆ సౌత్ గ్రూప్ వెళ్ళిందా నిజంగా? మొత్తానికి ఇప్పుడు సిబిఐ వాళ్ళ క్లాసులు చెప్పడం అనేటువంటి అంశం మీద, ఈడీ క్లాసులు చెప్పడం అనేటువంటి అంశం మీద కొంచెం వర్క్ చేపిస్తే బాగుండిద్దాము. సరే సురేష్ గారు, మరి చూద్దాం దీనికి సంబంధించి ఏంటనేది నెక్స్ట్ జగన్